హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో హిమవంతుడు మగపెండ్లి వారికి విందు భోజన ఏర్పాట్లు చేసి శివుడికి పవళింపు సేవ చేశారు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. పార్వతీ పరమేశ్వరుల వివాహ యజ్ఞ సందర్భంగా 4వ రోజు చతుర్థి కర్మ శుద్ధిగా యథావిధిగా ఆచరింపబడింది. దీనిని ఆచరించకపోతే వివాహ యజ్ఞం భగ్నమవుతుంది. ఉభయ పక్షాల వారు వేదశాస్త్ర పారంగతులైన విప్రులను భూరి సంభావనలిచ్చి సత్కరించారు. సంగీత నాట్య ఉత్సవాలు విరివిగా సాగాయి. 5 రోజుల వివాహానంతరం పర్వతరాజు కోరిక మేరకు ఆయన చూపిన ఆదరానికి ముగ్ధులై ఇంకా కొన్ని రోజులు ఉండిపోయారు వరునితో కూడి దేవతలు. ఒక రోజున అరుంధతి పార్వతిని సమీపించి శిరస్సు నిమిరి చిరునవ్వుతో కొత్త కాపురం ఎలా చక్కదిద్దుకోవాలో, భర్తతోనూ పరిజనులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ బంధువులతోనూ ఎలా మసులుకోవాలో ఆ దాంపత్య ధర్మాన్ని ఇలా చెప్పింది. అమ్మాయి, ధర్మవర్ధనము సుఖకరము అయిన 4 మాటలు చెబుతాను విను. స్త్రీకి తక్కిన వారు కొద్దిగా ఇస్తారు, కానీ భర్త మాత్రం తన భార్యకు సర్వస్వాన్ని అర్పిస్తాడు. కనుక స్త్రీకి భర్త కంటే ఉత్తమ స్నేహితుడు లోకంలో ఉండబోడు. భార్యాభర్తల మధ్య ఏవైనా పొరపత్యాలొచ్చినా అద్దం మీద పెసరగింజల్లాగా అవి అట్టేకాలం నిలవవు. దాంపత్య బంధం తామర తూడులోని దారం కంటే సున్నితమైనది, ఇనుప సంకెళ్ల కంటే దృఢమైనది. భర్తను స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటే ముందు మనసును గెలవాలి. దానికి ప్రేమ ఒక్కటే మార్గం. దానికి సేవాధర్మం ఉత్తమమైనది. ఇతర మార్గాల ద్వారా భర్తను కట్టిపెట్టి స్వాధీనంలో ఉంచుకోవాలని అనుకోవడం పూలమాలలతో మదుపుటేనుగును బంధించాలనుకోవడం వంటిదే. గతంలో కొందరు స్త్రీలు తమ నడివడిక చేతనే భర్త ప్రేమను పొంది ఇప్పటికీ ఆనందంగా ఉన్నారు. వారు సావిత్రి, శాండిల్య, లోపాముద్ర, శతరూప, అనసూయ, లక్ష్మి, స్వదా, సంజ్ఞ, సుమతి ఇత్యాదులు. వారు అనుసరించి చూపిన దాంపత్య ధర్మాలే తర్వాత కాలంలో పతివ్రత ధర్మాలుగా పెద్దలచే చెప్పబడ్డాయి. పతివ్రత అయిన స్త్రీ ప్రభాత సమయంలో భర్త కంటే ముందు లేచి భర్త లేచేటప్పటికి లక్ష్మీదేవిలా దర్శనమివ్వాలి. రాత్రి భర్త శయనించిన తర్వాతనే తాను శయనించాలి. భర్త కంటే ముందు గాని భర్తతో గాని భోజనం చెయ్యరాదు. భర్త ఎదుట అలంకారరహితంగా కనిపించకూడదు. భర్త కార్యార్థి అయి పొరుగురు వెళితే ఆ సమయంలో అలంకారాలను ధరించరాదు. ఏ గృహంలో స్త్రీ ఇలా ప్రవర్తిస్తుందో ఆమెను దేవతలు అనుగ్రహించి భోగభాగ్యాలనిస్తారు. తద్వ్యతిరేకమైన చోట దారిద్ర్యం తాండవిస్తుంది. ద్వారదేశంలో నిల్చుని వీధిలో వచ్చిపోయే వారిని చూడరాదు. అలాంటి స్త్రీ చులకన అవుతుంది. ఇంటి గుట్టు ఇతరులకు చెప్పరాదు. ఇల్లు వదిలి పెత్తనాలు పోరాదు. భర్త అనుమతి లేనిది ఇంట్లోని ఏ వస్తువు ఇతరులకు ఇయ్యరాదు. పట్టణంలో జరిగే సమాజోత్సవాలకు భర్తతో కలిసే వెళ్ళాలి. భర్త తోడు లేకుండా జరిపిన తీర్థయాత్రలు ఫలాన్ని ఇయ్యవు. ఇంట్లో వస్తువులను తీర్చిదిద్దినట్లుగా అలంకరించాలి. ఖర్చును తగ్గించి పొదుపు పాటించాలి. అసద్వ్యయం, దుర్వ్యయం చెయ్యరాదు. అది దరిద్ర హేతువు అవుతుంది. భర్త అనుమతి లేకుండా చేసిన ఉపవాసాది వ్రతాలు అవి నరక హేతువులవుతాయని తెలుసుకో. కాలగతిలో ఎన్ని దురవస్థలు సంప్రాప్తించినా భార్యాభర్తలు కలిసే ఉండి సహకరించుకోవాలి. స్వర్గారోహణ పర్వం దాకా ఒకరినొకరు విడవరాదు. ఈ ధర్మం ముఖ్యం సుమా. భర్త యొక్క ఆయుర్దాయాన్ని కోరే స్త్రీ పసుపు కుంకుమలను, మంగళసూత్రాన్ని, తిలకాన్ని, గాజులను, కాటుకను, కర్ణాభరణాలను, ఇతర పుణ్యస్త్రీ లక్షణాలను విసర్జించరాదు. పతివ్రత యొక్క స్పర్శ చేతనే అంతరిక్షము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు వీరంతా తమ జడత్వం తొలగి ఇతరులను పవిత్రం చేయగలిగే సామర్థ్యం లభించిందని సంతోషపడతారు. పతివ్రత అయిన స్త్రీ ఉభయ కులాలను ఉద్ధరిస్తుంది. అంటే పుట్టింటిని, అత్తింటిని కూడా. శీలమే సర్వసంపదలకు సౌభాగ్యానికి హేతువు. కనుక ప్రాణాన్ని త్యాగం చేసైనా సరే శీలాన్ని రక్షించుకోవాలి. శీలాన్ని కోల్పోయిన నాడు జాతి, కులము, వంశము, ప్రతిష్ట, గౌరవము, ఔన్నత్యము సమస్తము కోల్పోయినట్లే. పంచేంద్రియాలను ఏకకాలమందు ఆనందింపచేసేది స్త్రీ. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి సాధనాభూతమైనది పతివ్రత అయిన స్త్రీ. ఓ గిరిజాదేవి, ఏదో లోకాచారాన్ని అనుసరించి ఈ ప్రసంగాన్ని చేశాను కానీ లోకమాతవైన నీకు చెప్పాలా? ఈ విధంగా అరుంధతి చెప్పి విరమించింది. శివప్రియ, హిమగిరి రాజతనయ అయిన పార్వతి ఆ పలుకులను శ్రద్ధగా విని ప్రణమిల్లి సత్కరించింది. ఇవన్నీ లోకమాత అయిన పార్వతీదేవికి చెప్పాలా అండి? ఆమెకు చెప్తున్నట్టు మనకు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.
అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.